నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న వాగులు వంకలు. జోగులాంబ గద్వాల పట్టణంలో వెలసిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవాలయం పురాతనమైంది. ధర్మకర్త రమేష్ వెల్లడి. మంత్రి బండి సంజయ్ జీవితం ఆదర్శప్రాయం. రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. సమాజంలో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎన్టీఆర్ జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని సాయి హనుమగిరి కొండపై గురు పౌర్ణమి సందర్భంగా గురువారం సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజాము నుంచి పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పసుపు కుంకుమలతో పూజలు చేసి బాబా విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణమంతా సాయినామ స్మరణతో బారుబ్రోగింది. సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ జీవితం ఆదర్శప్రాయమని, ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ను కట్ చేసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 100 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు. కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మ రక్తదానంతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి అభినందనీయమని ఆమె ప్రశంసించారు. బండి సంజయ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ప్రజాసేవకు అంకితం కావాలని సంధ్యారాణి కోరారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకి పండ్లు పంపిణీ చేశారు. శ్రీ బండి సంజయ్ అన్న పుట్టినరోజుని పురస్కరించుకొని రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ గోదావరికని కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదిగా మనం భావిస్తాము. ఎంతోమంది తలసేమియా వ్యాధిగ్రస్తులకి వారి యొక్క ప్రాణం పోయుట కొరకు, ప్రాణాల నుండి రక్షించుట కొరకు ఈరోజు మేము సైతం అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున 100 మందికి పైగా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు, బండి సంజయ్ అన్న ఒక సాధారణ సామాన్య కార్యకర్త నుండి కార్పొరేటర్ స్థాయి నుండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగిందంటే నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు ఒక సైనికుల్లాగా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తూ వారి స్థాయికి రావడం జరిగింది. వారి యొక్క రాజకీయ జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి పుట్టినరోజున ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బండి సంజయ్ అన్న భవిష్యత్తు లోపల ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, వారు ఉన్నతమైనటువంటి ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి, మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పేద ప్రజలకు మున్సిపాలిటీ సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు ఎంతైనా అభినందనీయమని కల్లూరు మున్సిపాలిటీ మేనేజర్ నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ జిల్లా రీజనల్ చైర్పర్సన్ చలవాది నగేష్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ కోశాధికారి దారా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు జన్మదిన సందర్భంగా నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సామాజిక కార్యక్రమాలు పేద ప్రజలకు దాతల సహకారంతో అందించడం జరుగుతుందని, లయన్స్ క్లబ్ సేవలను వారు కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువేనని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హిందోజ్ రమేష్, పశుమర్తి రాంబాబు, దారా శ్రీనివాసరావు, నాగేష్, దారా సురేష్, గంగుల నారాయణ, శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా ఆడవేశ
కమిటీలో సభ్యులు అయినటువంటి దారా శ్రీనివాసరావు గారు ఈరోజు కల్లూరు మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్యక్రమాలకి వస్త్రధారణ చేస్తున్నారు. అది వారి యొక్క అల్లుడి గారి కాబోయే అల్లుడి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కల్లూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా కల్లూరు లయన్స్ క్లబ్ తరఫున ఆర్యవేసుల తరఫున వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కల్లూరులోని పారిశుద్ధ్య కార్యక్రమంకి ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ తరఫున సంవత్సరానికి 2 సార్లు వాళ్ళకి చలికాలంలో దుప్పట్లు తర్వాత ఈ బట్టలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీనివాసరావు గారి చేతుల మీద ధన్యవాదాలు. పారిశుద్ధ్య కార్యక్రమం మనం ఎంత చేసినా తక్కువే. వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ఎంత సేవ చేస్తున్నారనేది మనకు తెలుసు. అలాంటి కార్మికులకి మన సీన్ గారు వాళ్ళ అల్లుడి గారు పుట్టినరోజు సందర్భంగా వస్త్రాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారికి ధన్యవాదాలు. ఏజెన్సీ నగేష్ కుమార్ గారికి, మాజీ ఐజీసీకి ఇప్పుడు అధ్యక్షుడికి ప్రతినిధి గారికి అందరికీ నమస్కారం. అందులో మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు. నేను మొదటగా ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ కల్లూరు మండల అధ్యక్షుడు అయినందుకు చాలా సంతోషం ఉంది. అందులో మంచి ప్రోగ్రాము మన దారా శ్రీనివాసరావు గారి వాళ్ళ అల్లుడి గారి పుట్టినరోజు సందర్భంగా అందులో గురు పౌర్ణమి రోజు వచ్చింది. వాళ్ళు కూడా చాలా సంతోషం. ఆ సారి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని దారా శ్రీనివాసరావు గారు వాళ్ళ అల్లుడి గారికి ఇంకో పుట్టినరోజు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సిరిపూర్, కౌటల మరియు బెజ్జూరు మండలాలలో పంట పొలాలు నీట మునిగాయి. కౌటల మండల కేంద్రంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది ఉగ్ర రూపం దాల్చడంతో వరద ఉధృతి అధికమవటం వల్ల వరద నీరు ప్రాణహిత పుష్కర ఘాటు మెట్లను తాకాయి. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా వర్షాలకు వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలంలోని సోమిని, మొగవెల్లి, తళవాయి గ్రామాల్లో ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా పంటలు నీట మునిగాయి. భారీ వర్షం కారణంగా కేతిని మరియు దిందా గ్రామాల మధ్యనున్న వాగులు ఉప్పొంగడంతో గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జోగులాంబ గద్వాల పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పరంపర ధర్మకర్తలు రమేష్ మాట్లాడుతూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైందని, మహారాజా సంస్థానం నాటి దేవాలయమని, 135 సంవత్సరాల నాడు పునరుజ్జీవనం పొందిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి నివేదన జరుగుతుందని అన్నారు. గురువారం రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని, ప్రతి గురు పౌర్ణమి రోజు మరియు దత్త జయంతి రోజు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ పరంపర ధర్మకర్త రమేష్ తెలిపారు. నా పేరు రమేష్ సింగ్దే. గురు పూర్ణిమ సందర్భంగా మా తాతగారు తులజారాం గారు కట్టిన 135 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక దేవాలయం గద్వాల పట్టణంలో ఉన్నది. ఇది చాలామందికి అందుబాటులో కూడా ఉంటుంది. మేము మాకు సహాయంత వరకు ప్రజలకు సేవ చేయాలని, వివిధ కార్యక్రమాలు కూడా చేపట్టాలని యజ్ఞం చేశాము. తర్వాత ప్రార్థన కూడా జరుగుతుంది. ఈ 7:30 గంటల తర్వాత సాయిబాబా గుడి నుండి పల్లెకి సేవ మన గుడికి వచ్చి పూజలు నిర్వహిస్తాము. మేము అన్నదానం కార్యక్రమం చేస్తాము. తర్వాత కూడా రోజు పూజలు జరుగుతుంటాయి. ఈరోజు అందరికీ మంచి జరగాలని దత్తాత్రేయ ట్రస్ట్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన గురు పౌర్ణమి మహోత్సవానికి తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షులు జయకృష్ణ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో తల్లిదండ్రుల కంటే గురువుల బాధ్యత ముఖ్యమైందని అన్నారు. గురువులు పిల్లలకు నేర్పేది వారి జీవితానికి పునాది అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ముందు వెళ్తున్న ట్రాక్టర్ను స్కార్పియో వాహనం వెనక వైపు నుండి ఢీకొంది. హైదరాబాద్ నుంచి మైదుకూరుకు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 10 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఇక మృతులు
మున్ని కమల్ బాషాగా గుర్తించారు. ఈ ఘటనపై ఓరవకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు అత్యంత వైభవంగా పూలమాలలతో అలంకరించారు. కర్నూలు బి క్యాంపు పోస్టాఫీస్ సమీపంలో ఉన్న త్రివేణి శంకర సాయి మందిరం, సాయిబాబా దేవాలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. గురువారం ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. సాయినాథుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆలయాల వద్ద క్యూలైన్లలో నిలిచారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్రద్ధలతో మారుమ్రోగింది. దర్బార్ సేవ, హారతులు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించగా మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ 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 త్రివేణి సాయి శంకర మందిరం అర్చకులు మాట్లాడుతూ, ఈ ఆలయంలో మహాగణపతి, సాయిబాబా, శివుడు, దత్తాత్రేయుడు, నవగ్రహాలు, సీతారాముల వారు, అవధూత కాశిరెడ్డి నాయన విగ్రహాలు ఈ ఆలయంలో ఉండటం ప్రత్యేకతని, ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. సాయిబాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. చాతుర్మాస్య దివారాల్లో కర్నూలులో ఉండడానికి వస్తూ ఇక్కడ ఈ క్షేత్రంలో, పవిత్రమైన క్షేత్రంలో ఆశ్రమం చేశారు కాబట్టి ఇక్కడ శివాలయము ఆయన చేతుల మీదుగా శివలింగము స్థాపించబడినది. ఆ రోజు నుంచి గత 35 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడి సాయిబాబా గుడి, దత్తాత్రేయ గుడి, శ్రీరాముల గుడి, ఆంజనేయుల గారిది అందరి విగ్రహాలు పెట్టి ఇక్కడ చాలా పవిత్రంగా చాలా ఏళ్ళుగా 35 ఏళ్ళుగా ఇక్కడ పూజ చేసుకుంటూ భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబాకు విశేష పూజ, తర్వాత అన్నదానము, తర్వాత సత్యనారాయణ వ్రతము, సాయిబాబా పూజ, మిగతావన్నీ జరుగుతున్నాయి. అందరూ భక్తులందరూ సాయివారి కృపకు సాయంత్రం పల్లకి సేవగా ఉంటుంది. అందుకు కర్నూలు ప్రజలందరూ ఈ శ్రీ త్రివేణి సాయి శంకర మందిర దేవస్థానము ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి విశేషంగా ఈ యొక్క దేవస్థానంలో బాబావారికి ఉదయం అభిషేకము మరియు వ్రతాలు, అలాగే భజన కార్యక్రమాలు మరియు రథోత్సవ పల్లెకి సేవలన్నీ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా ఈ యొక్క దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే పరమాచార్య యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయము ఈ యొక్క నిర్మించడము, ఆయన ఆ పరమాచార్య యొక్క అనుగ్రహంతో శివాలయము, తర్వాత సాయిబాబా, వినాయకుడు ఇవన్నీ కూడా చాలా ఏళ్ల నుండి ఈ యొక్క దేవాలయంలో విశేషంగా పూజలు, పురస్కారాలతో ఈ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరడము, అదేవిధంగానే అధిక సంఖ్యలో ఈ యొక్క బాబాకు, శివుడికి కూడా పూజలు, అన్నదానాలు ఇవన్నీ కూడా విరాళాలన్నీ కూడా అందడము, ఇదంతా కూడా ఈ యొక్క సాయిబాబా వారికి ఉదయం నుంచి వివిధ జలాలతో పంచామృత అభిషేకాలు బాగా శ్రద్ధగా, బాగా అలంకారంగా బాగా జరిగింది. స్వామి గారి అనుగ్రహం అందరికీ ఉండాలని గురు సాయినాథ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న వాగులు, వంకలు. జోగులాంబ గద్వాల పట్టణంలో వెలసిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవాలయం పురాతనమైంది. ధర్మకర్త రమేష్ వెల్లడి. మంత్రి బండి సంజయ్ జీవితం ఆదర్శప్రాయం. రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. సమాజంలో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎన్టీఆర్ జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.